మైక్రోసాఫ్ట్ తాజాగా 1.5 లక్షల మంది ఇంజినీర్లకు ఇచ్చిన క్లాడ్ కోడ్ యాక్సెస్ను నిలిపివేసిందని వార్తలొస్తున్నాయి. కారణం ఏమిటంటే ఏఐ వాడకం వల్ల వచ్చే ఖర్చులు ఆ ఏఐ రీప్లేస్ చేయాల్సిన మనుషుల ఖర్చుల కంటే ఎక్కువగా మారుతున్నాయి. 2025 డిసెంబర్లో మైక్రోసాఫ్ట్ తమ ఇంజినీర్లకు క్లాడ్ కోడ్ యాక్సెస్ ఇచ్చింది. అందరూ బాగా ఉపయోగించడం ప్రారంభించారు. యూసేజ్ భారీగా పెరిగింది. కానీ తర్వాత అసలు బిల్లులు వచ్చాయి. ఏఐ టూల్స్ ఎక్కువగా టోకెన్ బేస్డ్ ప్రైసింగ్ మీద పనిచేస్తాయి. అంటే ప్రతి ప్రాంప్ట్, ప్రతి లైన్ ఆఫ్ కోడ్, ప్రతి రెస్పాన్స్ డబ్బే. యూసేజ్ పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదుపు తప్పాయి. అందుకే మైక్రోసాఫ్ట్ రిపోర్టెడ్లీ జూన్ 30 లోపు అన్ని క్లాడ్ కోడ్ లైసెన్సెస్ క్యాన్సిల్ చేయాలని ఆదేశించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆంథ్రోపిక్ కంపెనీలో మైక్రోసాఫ్ట్ సుమారు $5 బిలియన్ పెట్టుబడి పెట్టింది. అదే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఆంథ్రోపిక్ యొక్క క్లాడ్ టూల్ వాడకాన్ని తగ్గిస్తోంది. ఊబర్ గురించి కూడా ఇలాంటి వార్తలొచ్చాయి. వారి CTO ఇలా అన్నారని చెబుతున్నారు: నేను ఊహించిన ఏఐ బడ్జెట్ ఇప్పటికే దాటిపోయింది. హెవీ ఏఐ యూజర్స్ ఒక్కొక్కరు నెలకు $500 నుంచి $2,000 వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. కొన్ని కంపెనీలు ఇంటర్నల్ లీడర్ బోర్డ్స్ కూడా పెట్టాయి. కానీ తర్వాత బడ్జెట్స్ పూర్తిగా అయిపోయాయి. ఎన్విడియా VP కూడా ఇలా అన్నారని చెబుతున్నారు: నా టీంలో కంప్యూట్ కాస్ట్ ఎంప్లాయీస్ కాస్ట్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఏఐ టోకెన్ ధరలు భవిష్యత్తులో తగ్గినా మొత్తం ఖర్చులు మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గోల్డ్మన్ సాక్స్ ప్రకారం 2030 నాటికి టోకెన్ కన్సంప్షన్ 24 రెట్లు పెరగొచ్చు. గార్ట్నర్ ప్రకారం టోకెన్ ప్రైసెస్ 90% తగ్గినా కూడా ఏఐ ఏజెంట్స్ సాధారణ చాట్బాట్స్ కంటే 5 నుంచి 30 రెట్లు ఎక్కువ టోకెన్స్ ఉపయోగిస్తాయి. అంటే టోకెన్ ధర తగ్గుతుంది, యూసేజ్ భారీగా పెరుగుతుంది, ఫైనల్ బిల్ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీస్ కలిసి ఈ ఏడాది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీగా ఖర్చు చేస్తున్నాయి. మొత్తానికి కంపెనీలు మొదట ఏఐ వల్ల ఖర్చులు తగ్గుతాయి అని అనుకున్నాయి. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు గ్రహిస్తున్న విషయం ఏమిటంటే స్ట్రెయిన్ కంట్రోల్ లేకుండా AI usage scale IT, AI itself can become more expensive than the humans it was supposed to replace. ఈ మార్పుల గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో చర్చించండి. ధన్యవాదాలు.